హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. దర్శిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ నెల అనగా రేపు 30వ తేదీ మంగళవారం నా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10:30 రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు D7 న్యూస్, గణేష్ రెస్టారెంట్, STR మార్కెటింగ్, లయన్స్ క్లబ్, ICIC బ్యాంక్ ఇతరులు అందరూ అనుబంధంతో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ క్యాంపును హై స్కూల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరి అనుబంధంతో మీ రక్తాన్ని డొనేట్ చేసి నలుగురికి సహాయపడాలని కోరుతూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పత్రికా ప్రకటనలో దర్శి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్ దొంగరి మరియు వైస్ చైర్మన్ అయినటువంటి హరి తెలియజేశారు. సో అయితే మామూలుగా విడిగా చేయించుకోవాలంటే చాలా కాస్ట్తో కూడుకున్నది. ఇవి మనకి మీరు డొనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరూ ఇవి చేయించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఒక ప్లస్ పాయింట్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైతే ఈ బ్లడ్ టెస్ట్లు నిర్వహించిన తర్వాత ఎవరికైతే అవకాశం ఉందో, ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళ దగ్గర మీరు అడిగినా సరే తీసుకోరు. అర్థమవుతుందా? మీరు ఇస్తామన్నా సరే వాళ్ళు తీసుకోరు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో యాజ్ పర్ టెస్ట్, ఆ టెస్ట్ల ప్రకారం వాళ్ళకి మాత్రమే, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తే తీసుకుంటారు. సో మీరు స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి మన కాలేజీ పేరు కూడా మనకి అందులో మంచిగా కాలేజ్ నేమ్ కూడా చక్కగా బయటకు వస్తుంది, మన పిల్లలు డొనేట్ చేశారనేది. అది ఒక ప్లస్ పాయింట్, మన కాలేజీకి ఒక ఫేమ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు సారు డాక్టర్ గారు చెప్పున్నారు, బ్లడ్ డొనేషన్ కనుక చేస్తే మనకి చాలా నీరసపడిపోతాం, కొన్ని అపోహలు ఉంటాయి. సో అటువంటిది ఏం జరగదని సారు మనకి డాక్టర్ గారు మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏమంటే 3 monthsలో మనం డొనేట్ చేసిన బ్లడ్ రీకూప్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. సో అటువంటివన్నీ అవి అందువల్ల ఎవరు భయపడవలసిన అవసరం లేదు. సో మీరు విల్ఫుల్గా ముందుకొచ్చి మీరు బ్లడ్ కొంతమంది డొనేట్ చేయండి. ఇంకోటి, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. రక్తదానం అనేది డాక్టర్ గారు, మేడం గారు ఇందా చెప్పున్నారు, ఒక్కరు గనక బ్లడ్ని దానం ఇస్తే నలుగురు ప్రాణాలని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. నలుగురికి జీవదానం చేస్తారు, మీరు జీవితాన్ని ఇస్తారు. అర్థమవుతుందా? మనకు పోయేదేం విధంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసి మన కాలేజీ పేరును కూడా ప్రతిష్టని నిలబెడతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. హీమోగ్లోబిన్ తక్కువ వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఇన్ హెల్త్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ రోజు కొంచెం డిజీగా అనిపిస్తుంది, కొంచెం తలదిరిగినట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం ఒక 3 hours నార్మల్ అయిపోతారు. గట్టి చెప్పండి. ముందు మీ మేడంకి చప్పట్లు కొట్టండి, గట్టిగా వేడిగా కొట్టండి. డాక్టర్ గారికి కూడా కొట్టండి. ఏడు హుషారు లేదు, మీరు కుర్రలు ఎట్లా ఉండాలి, హుషారుగా ఉండాలి. అందరూ కొట్టట్లేదే, ఇట్లా కొట్టినా కానీ ఉపయోగమే, ఎక్సర్సైజ్ అది. ఓకేనా? అందరూ మా మేడం గారు ముందు మాకు బాగా సహకరించారు. మరి డాక్టర్ గారు కూడా సమయానికి వచ్చి మాకు అది ఎంతో బిజీ అయినా కానీ ఇక్కడికి వచ్చి అందరికీ ఇన్స్పైరింగ్గా చెప్పారు. వాళ్ళకి ముందు నా నమస్కారాలు సార్. అయితే బ్లడ్ బ్యాంక్ మనం దర్శిలో మొట్టమొదటిసారిగా పెడుతున్నాం. మెయిన్ మన నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు. ఎక్కడైనా మన బ్లడ్ అవసరం అయితే ఒంగోలుకి పోయో లేకపోతే గుంటూరుకు పోయో లేకపోతే ఎక్కడ తీసుకోవాలి. మొన్న కూడా నాకు 2 calls వచ్చాయి, దర్శి నుంచి ఫోన్లు వచ్చాయి అనమాట, బ్లడ్ కావాలి ఇట్లాంటి సంగతి అని చెప్పేసి. కానీ మన దగ్గర అవైలబిలిటీ దర్శిలో లేదు, బ్లడ్ పాయింట్ లేదనమాట. దానికోసం మేము పోరాటం చేసి బ్లడ్ పాయింట్ని ఇక్కడ దర్శిలో పెట్టాలని చెప్పేసి మెయిన్ లక్ష్యంతో
ఫస్ట్ బ్లడ్ క్యాంప్ పెడుతున్నాం. అందుకని చెప్పేసి మీరు అందరూ సహకరించి 10 మందికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో